ఇప్పుడు చెప్పరా, వెళ్ళిన పని ఏమైందిరా? కాయా పండా? కాయలు పండ్లు ఏంటి నాన్న? నేను వెళ్ళాక ఏం మాట్లాడకుండా ఎలా వస్తాను? అవును మరి, వీడు పెద్ద పెళ్లిళ్ళ పేరయ్యా. కండక్టర్ ఫ్యామిలీతో సంబంధం కుదుర్చుకుని వచ్చాడు. ఓ ఇల్లు మింగినావిడ, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? చెప్పరా, టెన్షన్తో చంపకు. సింపుల్ గా చెప్తే అర్థం కాదు నాన్న. శాంపిల్ గా చిన్న ముక్కలో చెప్తే చాలు. అబే, అంతా విన్నాక నేనెందుకు వివరంగా చెప్పాలనుకుంటున్నానో అందరికీ అర్థం కావాలి కదా. వెళ్ళగానే సంబంధం మాట్లాడడానికి వచ్చాను అన్నాను. ఎవరికి అన్నాడు. రవికి అన్నాను. కామాక్షత్త కాఫీ తెచ్చింది. వద్దత్తా, కతికితే అతకదు అన్నాను. అతకొద్దనే అన్నాడు రంగారావు మామ. మీకెవరికి అర్థం కాలేదా? సరేనన్నా. నువ్వు బాలు, నేను రంగారావు మావని. ఇప్పుడు బాలు వెళ్ళి రవి సంబంధం గురించి రంగారావు మావని ఎలా అడుగుంటాడో అలా అడుగు. ఇదంతా ఏంట్రా? నువ్వు బాలువి అడుగు. ఒరే రంగా. నేను అలా పిలవను. ఓ అవును కదా. రంగారావు మావా, మా రవికి మీ తమ్ముడు కూతుర్ని అడుగుదామని వచ్చాను మావా. అయిపోయింది. బాలు డైలాగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు నేను రంగారావు మావ. ఒరే బాలు, మీ నాన్న నాకు ప్రాణమిత్రుడురా. వాడంత మంచివాడు ఈ లోకంలోనే లేడురా. ఇక నువ్వు అంటే బాలు, నువ్వు ఈ ప్రపంచంలోనే పెద్ద ఆణిముత్యంరా. ఆ మనోజ్ గాడి గురించి వదిలేరా. వాడిని అసలు జనాభా లెక్కల్లోకి తీసుకోవడమే దండగా. ఇప్పుడు రవి అన్నా నాకు ఇష్టమేరా. కానీ నా తమ్ముడి కూతుర్ని మీ ఇంటికి ఇచ్చి దాని గొంతు కోయలేనురా. అదేంటి మావా, ఇంట్లో మా నాన్న ఉన్నాడుగా, కోడల్ని కన్న కూతురులా చూసుకుంటాడు. వాడి మొహం. మీ ఇంట్లో మీ అమ్మ ముందు మీ నాన్న పిల్లేరా, మ్యావ్ మ్యావ్. వాడేం చేస్తాడులే, మీ అమ్మ నోరు అలాంటిది. వామో, మీ అమ్మ గయ్యాడి గంప, రాకాసి, అది ఇది అని రంగారావు మావ అన్న మాటలు అమ్మో నా నోటితో నేను చెప్పలేను. మీ అమ్మలాంటి అత్తున్న ఇంటికి మా బిడ్డనిచ్చి జీవితాంతం వాళ్ళు ఉసురు పోసుకోలేనురా. దానికి ఏడాది పెళ్లి కాకపోయినా పర్లేదు, కానీ చచ్చిన మీ ఇంటికి మాత్రం కోడలుగా పంపం. అంత మంచి అమ్మాయి ఇంట్లో ఎంత పని చేస్తుంది. అలాంటి అమ్మాయిని ఇంట్లో రాచి రంపాన పెట్టి కాల్చుకు తింటుంది. అలాంటి నరకంలోకి చూస్తూ చూస్తూ ఎవరైనా పిల్లనిస్తారా? కానీ ఆవిడ సంగతి తెలిసిన వాళ్ళెవ్వరు ధైర్యం చేసి పిల్లనివ్వరు. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. రే ఆపు. రంగారావు అన్నయ్య, నాకు తోడుబుట్టిన చెల్లెల్లేదు, నువ్వే నా చెల్లెలివి అనేవాడు తెలుసా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని పాట పాడలేదా? నేను నమ్మను. నా గురించి ఆయన అలా మాట్లాడే ఛాన్సే లేదు. నువ్విలా అంటావనే వాయిస్ రికార్డ్ చేసుకొచ్చాను, అందరూ వినండి. మీ అమ్మలంటే అమ్మ అత్తగా ఉన్న ఇంటికి నా కూతుర్ని చచ్చినా పంపను. మీ అమ్మ పెద్ద మహాతల్లి, గయ్యాళ్ళి గంప, రాకాసి, అది ఇది. ఇంక చాలా ఆపు. ఇలాగే ఆ నోటా ఈ నోటా పాకితే రేపు మౌనికకి పెళ్ళవుతుందా? రేయ్ నోరు మీరా. ఏమే, నేనంత రాచి రంపాను పెడుతున్నానా? బండకేసి చేపను రుద్దుతారే అలా రుద్దుతున్నావని కామాక్షత్తయ్య కూడా అంది. ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది, కావాలంటే వినిపించమంటావా? అక్కర్లేదు, పక్కనే ఉంటూ గోతులు తీశారుగా, చెప్తా వాళ్ళ సంగతి. ఇంకోసారి ఇంటికొస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వను. నేను కోడల్ని కష్టపెడుతున్నానా? నన్నైతే బానే చూసుకుంటున్నారు కదా. నన్నైతే బానే చూసుకుంటున్నారంటే ఏంటర్థం? నీకు ఇప్పట్లో పెళ్ళయ్యే యోగం కనిపించట్లేదురా. ఇప్పట్లో అంటే నేను బ్రతికున్నంత వరకు అన్రా అను, నీకు అవకాశం దొరికింది కదా. అలా ఎలా అంటారా? ఒకప్పుడు ఆ అమ్మాయిని
నీకిద్దామని మరీ చెప్పాడు కదా. హ? అవునా నాన్న? నిజమా? మరి ఎందుకు నాన్న నువ్వే చెడగొట్టావా? హ, అమ్మాయి బాగుంటుందా నాన్న? ఆ, చాలా బాగుంటుందిరా. మరి నువ్వు నాకు చెప్పనే లేదు. ఆ అమ్మాయి నన్ను చూసిందా నాన్న? ఆ ఇష్టపడిందా? బాగా చదువుకుందంట కదా, నేను తనకి నచ్చానా? హ్, ఈడు లక్షలు మింగేసి పారిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయితో నాకు పెళ్లి జరిగేదా నాన్న? సర్లే నాన్న, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? వాళ్ళు నా కొడుకు పెళ్లి చేసేదేంటి? బోడి సంబంధం, పనికి మళ్ళ సంబంధం. నేనే గొప్ప సంబంధం చూస్తాను. అమ్మా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, అంతవరకు నేను చేసుకోను. అన్నయ్య థ్యాంక్స్ రా. దీనికి రా. మళ్ళీ వాళ్ళని సంబంధాలు మాట్లాడడానికి ఇంకోసారి పంపించకండి. ఇక నుంచి నేనే వాడికి సంబంధాలు చూస్తాను. ఇంజిన్ సౌండే లేదు. ఏయ్ పోలకంపా, ఏమైంది? మీకెందుకు? నాకెందుకా? నువ్వు అసలు ఎందుకు అడిగావో అది చెప్పు. ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. మారి ఆ మీ నిజ స్వరూపం తెలిసింది. హే, ఏంటి నా నిజస్వరూపం అంత చండాలంగా ఉంటుందా? ఇదిగో, నువ్వు ఇలా మాటి మాటికి బ్రేక్ డౌన్ అయితే నిన్ను జీవితాంతం ముందుకు తోసుకెళ్లడం కష్టం. బ్రేక్ డౌన్ అయితే ఏమవుతుంది? పక్కింట్లో ఇంకో కొత్తగా రెడీగా ఉంది కదా. కొత్త కారా? బా ఏం నటిస్తున్నారండి? మామయ్య గారు రంగారావు గారి తమ్ముడు కూతుర్ని మీకిచ్చి చెయ్యాలి అనుకున్నాన్రా అని చెప్పగానే మీరేం చేశారు? ఇది బాగా హర్ట్ అయినట్టుంది. ఏ ఏం చేశాను? అక్కడ నేను గాని లేకపోతే బ్రేకులు ఫెయిల్ అయిన కార్లాగా రయ్యిన దూసుకువెళ్లేవారు కదా. నిజమే, బ్రేకులు లేని కారు, మెదడు లేని పెళ్ళం ఆగవే, ఎప్పుడు దూసుకుపోతూనే ఉంటాయి. ఏదో ఒకటి గుద్దుకుని బానెట్టి డైనోసార్లా నోరు తెరుచుకుంటే తప్ప ఆగవు. అవును, నాకు మెదడు లేదు. పోయి రంగారావు గారి తమ్ముడు కూతుర్ని చేసుకోండి. అవునా పాపం, అప్పుడు నువ్వేం చేస్తావు మరి? హా మీ శోభనానికి పూలల్లి పెడతాను. బుద్ధి లేకపోతే సరి. ఎర్రగా ఉంటుందా, బుర్రగా ఉంటుందా, ఎదురింటి బర్రెల్లా ఉంటుందా, ఇవన్నీ మీకెందుకు? నా తప్పేం లేదు మీనా. అప్పుడప్పుడు ఆ పిల్ల రంగారావు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంటి ముందు నుండి నేను వెళ్తుంటే కట్టెన్ చాట్ నుండి తొంగి తొంగి చూసేది. తమర్ని పూర్తిగా చూసుంటే జీవితంలో కట్టనే తీసేది కాదు. ఏంటి? నన్ను చూస్తే కట్టెన్ వేసుకుంటుందా? ఎంత కుళ్ళే నీకు? 6 అడుగుల అందగాండి నన్ను చూస్తే కట్టెన్ వేసుకుంటుందా? ఆ అయ్యగారి అందం గురించి అయ్యగారే పొగుడుకోవాలి. ఒసే పోలగంప, నీ గంపలో ఎంతుందా? మీ ఇంజన్లో ఇంతుందా? ఏ నీ సైలెన్సర్ పాడైందే, అరవకు. మీరు కూడా హార్న్ మోగించకండి, చిరాకు నాకు. పాత కారులో కూర్చుని కొత్త కారుని వర్ణిస్తే పాత కారుకి కుళ్ళు. ఎప్పుడు దాన్ని షెడ్లో పడేసి కొత్త కారు కొంటారోనని భయం. మాకేమంత భయం లేదు. మీ అమ్మగారిని చూసి పెళ్లి కాని రవికే పిల్లనివ్వడం లేదు. పెళ్ళైన మీకెవడిస్తాడు పిల్లని? పిల్ల తల్లిని కూడా ఇవ్వరు. మరి అంత నమ్మకం ఉన్నదానివి ఇంత రగిలిపోవడం ఎందుకు? ఫిష్ తెచ్చిపెట్టాను, వెళ్ళి వండి పెట్టొచ్చు కదా. నన్నెందుకు అడుగుతారు? వెళ్ళి రంగారావు గారి తమ్ముడు కూతుర్ని అడగండి. బండకేసి రాస్తుంది. చాపనా మీ వీపునా? ఆ? నా వీపునే. అలా ఏమి అనదు. అసలే 6 అడుగుల అందగాడు కదా తమరు. బాగా వండి కట్టన్ చాట్ నుండి అందిస్తుందిలేండి. బోడి నువ్వేంటి వండేది? రవిగాడు రాని అద్దరిపోయేలా వండి పెడతాడు. పెద్ద నువ్వు వండి పెట్టకపోతే మేమంతా కడుపులు మార్చుకుని కూర్చున్నాం అనుకుంటున్నావా? ఏంటి వంట అంటే అంత తేలిగ్గా కనపడుతుందా మీకు? అసలు ఇంట్లో పొద్దున్నే లేచి నేను వంటింట్లో ఎంతమందికి వండి పెడుతున్నానో మీకేం తెలుసు? ఒకరికి టీ ఇష్టం, ఇంకొకరికి కాఫీ ఇష్టం. ఒకరికి మరిగించిన కాఫీ ఇష్టం, ఇంకొకరికి కోల్డ్ కాఫీ ఇష్టం. ఇంకొకరికైతే పూరి, ఒకరికి గారె, ఒకరికి ఇడ్లీ, ఒకరికి దోశ, ఒకరికి దిబ్బ రొట్టి. ఇక భోజనానికి ఒకరికి పప్పు అంటే ఇష్టం, ఒకరికి పులుసు అంటే ఇష్టం. ఒకరికి బెండకాయ, ఒకరికి దొండకాయ, ఇంకొకరికి నా తలకాయ. ఎన్ని చేయాలి నేను? ఒకరికి కారం ఎక్కువ, ఒకరికి కారం తక్కువ. ఒకరికి మసాలా వేయాలి, ఇంకొకరికి మసాలా వేయకూడదు. వామ్మో, వంటంటే ఎంత ఉంటుందా? వినడానికి మీకే అంత ఆయాసం వస్తే వండడానికి నాకెంత ఏడుపు రావాలి? నిజమే పోలగంప, నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఏం లాభం? ఇన్ని వండుతాను, పైగా జీతం కూడా ఇవ్వరు. నిజమే పాపం. అవును.
ఇదిగో నేను కావాలని నిన్ను ఉడికించడానికి రంగారావు మా తమ్ముడు కూతురు గురించి నాన్నని అడిగాను. ఈ ముళ్ళగంపకి ఈ జీవితానికి పూలగంప చాలు. నలుగురు పిల్లలు కావాలా? 4 చేప ముక్కలు కావాలా? 4 చేప ముక్కలే కావాలి. ఏంటండి? ఇంట్లో నువ్వు మౌనిక తప్ప ఆడవాళ్ళు ఎవరు ఇంట్లో లేరా? ఇద్దరు నిన్ను వంటింట్లో పడేసి అత్తాకోడళ్ళు ఇంట్లో ఖర్చులు ఎలా పెంచాలి, అప్పులు ఎలా చేయాలి, వడ్డీ కింద గాజులు ఎలా తాకట్టు పెట్టాలి, ఇవే ఆలోచించుకుంటూ ఉంటారా? ఎందుకురా మీకంత నవ్వొచ్చింది? బాలు అన్నయ్య చెప్పిన దాంట్లో అబద్ధం ఏముందమ్మా? అన్నీ నిజాలే కదా. నిజాలు మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి శత్రువులు. రేయ్, అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకురా తవ్వుతారు? అది అలా గడ్డి పెట్టండి. ఆ? ఏంటి ఇంకా మిగిలిందా గడ్డి? నీ కొడుక్కే మొత్తం పెట్టేసావు కదా. రేయ్, ఊరుకుండత్తయ్యా, బురదలో రాయి వేయకండి. బురద ఇంట్లోనే ఉంది. ఇదిగో తలుచుకోగానే బురద వచ్చింది. ఏంట్రా అప్పుడే వచ్చావు? ఈ ఉద్యోగంలోంచి కూడా పీకేశారా? రేయ్, విన్నావు మనోజ్? నువ్వు స్థిరంగా ఒకే ఉద్యోగంలో ఉంటే ఇలాంటి వాళ్లకనే ఛాన్సే ఉండేది కాదు. ఈ ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్ తెచ్చుకోవాలి. కావాలంటే ఓనర్ భార్య నా కస్టమరే కదా, ఆవిడతో నేను చెప్పిస్తాను. వద్దొద్దు రోహిణి, ప్రమోషన్ కోసం ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. నా టాలెంటే నాకు ప్రమోషన్ తెచ్చిపెడుతుంది. మరి ఇంత తొందరగా ఇంటికెందుకు తగలబడ్డారా? నేను నా టార్గెట్ ఫినిష్ చేస్తే చాలు, రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. అదేంటి, మీ కంపెనీలో టార్గెటే ఇస్తారా? జీతం ఇవ్వరా? వీటితో నీకెందుకు గాని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, టీ ఇస్తాను. అలాగేనమ్మా. ఆ, ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి లక్షలు మింగినో డబ్బులిస్తాడని ఎవరో మంగమ్మ శపథం చేశారు. ఎరా, జీతం గురించి అడిగినప్పుడల్లా భూతం చూసినట్టు చూస్తావేంటి? అసలు నువ్వు జాబ్కే వెళ్తున్నట్లేదే. మనోజ్ చేసే పని ఎంత కష్టమో నీకు తెలుసా? అవును, చాలా కష్టం. కష్టం చేస్తేనే కదా తెలిసేది నాకు. కష్టాన్ని కూడా ఇష్టపడి చేస్తాను కాబట్టి నేనిప్పుడు కష్టపడుతున్నాను అనుకో. ఆఫ్టర్ ఆల్ కార్ నడిపే వాళ్లకు, కార్ షోరూంలో జాబ్ చేసే వాళ్లకు పోలికే ఉంటుందిలే. ఆఫ్టర్ ఆల్ నువ్వు తాగేవే టీ, అది నా ఆఫ్టర్ ఆల్ కార్ నడిపి సంపాదిస్తేనే తాగలుగుతున్నావు. నీ మొగుడు తీసుకెళ్తున్నాడే క్యారేజ్, ఇందులో పెట్టిన కూడు కూడా ఆఫ్టర్ ఆల్ కార్ వల్లే వస్తుంది. మన కడుపుకి అన్నం పెట్టే ఏ వృత్తినైనా మనకి దైవంతో సమానం అనుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అనే మాట ఇంకొకసారి మాట్లాడుకు రోహిణి. అయినా ఇల్లు తాకట్టు పెట్టించి పార్లర్ పెట్టుకున్న నీకు ఏం చెప్పి ఏం లాభంలే. ఏయ్, ఏంటే అన్నావు? ఉన్నమాటే అందిలేవే. శుభమాని ఇంట్లో పెళ్లి చూపులు జరగబోతున్నాయి కాబట్టి ఊరుకుంటున్నాను. అదే వేరే టైం అయ్యుంటే దుమ్ము దులిపేసేదాన్ని. పెళ్లి చూపులా? ఎవరికి పెళ్లి? పెళ్లి కావలసిన వాళ్ళకే. మా ఇద్దరిలో ఎవరికి? మీ ఇద్దరికి సంబంధం చూశాను. ప్రభా, ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? చెప్పే లోపే శని మెట్లు దిగొచ్చింది. అది బయటికి పోయాక చెప్దామని ఆగాను. ఆ? అది ఏలినాటి శని, అంత తొందరగా వదలదులే. ప్రభా, ఇంతకీ ఎక్కడదా సంబంధం? నా చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి. నేను ధను అని పిలుస్తాను. పేరులో కూడా ధనాన్ని వెతుక్కొని స్నేహం చేసావు తల్లి. రేయ్, చెప్పనీరా. వాగు. అదే చెప్పు. తను వాళ్ళ బంధువులింటికి వచ్చిందంట. ఇంటర్ దాకా ఇద్దరం కలిసే చదువుకున్నాం. బాగా క్లోజ్ ఫ్రెండ్లేండి. తనకో కొడుకు కూతురు ఉన్నారు. సంబంధాలేమైనా చూడమంటే నా కొడుకు కూతురు పెళ్లి కావలసిన వాళ్లే ఉన్నారని చెప్పాను. అయితే చూడ్డానికి వస్తాను అని చెప్పింది. ఇప్పుడు నాకు పెళ్లి వద్దన్నాను కదా. నేను కూడా వద్దన్నాను కదా.
ముందు వాళ్ళని రానివ్వండి. వాళ్ళకి ముందు నచ్చాలి కదా. అంటే మనకి వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా పర్లేదన్నమాట. వాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కాదురా, ఇల్లు అమ్ముకుని పార్లర్ పెట్టుకునే రకాలా? ఈశ్వర్ల సంబంధం. నచ్చితే మన మౌనికకి కట్నం ఇవ్వక్కర్లేదు, రవికి కట్నం తీసుకోనక్కర్లేదు. కుండ మార్పిడా? కొండ మార్పిడో పెండ మార్పిడో మన వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చాలి. సాయంత్రం వస్తారు, అందరూ రెడీ అయి ఉండండి. అంటే మనం కూడా కోటీశ్వరుల్లా వేషాలు వేసుకోవాలా? ఉన్న దాంట్లోనే రిచ్ గా కనబడాలి. ఆ, ఏదైనా ఉంటే అందరికీ కాస్త ముందే చెప్పాలి కదా. ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా, ఎంక్వైరీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? అనుకున్న ముహూర్తానికి మేము అక్కడ ఉంటాం. మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను. ఏమన్నారు? నీలకంఠం కోటేశ్వరుడు. ఎన్నో బిజినెస్లున్నాయి. పైగా ఒక్కగానొక్క కొడుకు. తండ్రితో పాటు బిజినెస్లన్నీ చూసుకుంటున్నాడు. వాళ్లకు మనతో సంబంధం కలుపుకోవడం చాలా ఇష్టమంట. ఇప్పుడు మన అమ్మాయిని ఒప్పించడమే కష్టం. వాళ్ళింటికి లంచ్కి తీసుకెళ్లాలంటే వస్తుందా అన్న నమ్మకం కలగడం లేదు. శృతిని ఎలాగైనా ఒప్పించాలి. పెళ్లి చూపులని చెప్తే రాదు. ఏదో ఒకటి నేనే చెప్తాను. నానా, నేను రెస్టారెంట్కి వెళ్తున్నా. రే, ఇక్కడ పెళ్లి చూపులంట కదరా? నేను ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు నాన్నా. వీడు కూడా సెటిల్ కాలేదు. ఏయ్, సిగ్గు లేకుండా చేసుకోలేదా? వీడేమో ఒక షెఫ్, వాళ్ళేమో అంత ఆస్తిపరులు. రవికి గొప్ప సంబంధం రావడం నీకు ఇష్టం లేదా? నువ్వు ఎలాగే వాగితే సర్దుకుపోవడానికి వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళేం కాదు. వాళ్ళు నాన్నకి గౌరవం ఇచ్చే వాళ్ళైతేనే ఒప్పుకోవాలి. ఆ ఆర్టీసీ డిఎం గాడి లాగా నాన్నని